టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. దలైలామా జన్మదినం సందర్భంగా ఆయన జీవిత చరిత్రను ప్రచురించనున్నట్లు ప్రకటించారు. ఎటర్నల్ లైట్ అనే పేరిట దలైలామా జీవిత చరిత్రను తీసుకురానున్నట్లు వెస్ట్లాండ్ పబ్లిషింగ్ హౌస్ తెలిపింది. మరొకవైపు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా మరొకసారి తన అక్కసును వెళ్లగక్కింది. టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా 90వ జన్మదిన వేడుకలు హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ఘనంగా జరిగాయి. ధర్మశాలలోని సుగ్లాఖాంగ్ దేవాలయంలో జరిగిన దలైలామా జన్మదిన వేడుకలకు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రాజీవ్ రంజన్ సింగ్తో పాటు బౌద్ధ సన్యాసులు, భక్తులు హాజరయ్యారు. అంతేకాదు విదేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఇందులో పాల్గొన్నారు. భారత్ టిబెట్ జాతీయ గీతాలతో దలైలామా జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని ఆరంభించారు. సందర్భంగా మానవతా విలువలు, మతశాంతి ప్రచారం చేయడానికి తాను కట్టుబడి ఉంటానని దలైలామా సందేశం ఇచ్చారు. టిబెట్ సంస్కృతి ప్రపంచానికి మానసిక ప్రశాంతత, కరుణను అందిస్తుందన్నారు. తన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడం పట్ల దలైలామా సంతోషం వ్యక్తం చేశారు. దయా కరుణతో కూడిన ప్రపంచం కోసం అనేక మందికి ఇది ఆదర్శంగా నిలవాలని దలైలామా ఆశాభావం వ్యక్తం చేశారు. తాను స్వదేశాన్ని కోల్పోయి భారత్లో ప్రవాస జీవితం గడుపుతున్నానని, అయినప్పటికీ టిబెట్లోని ప్రజల కోసం చాలా మేలు చేయగలిగాను అని ప్రస్తుత దలైలామా పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైనా నాయకుడు మావో జెడాంగ్ను తాను కలుసుకున్న విషయాన్ని దలైలామా గుర్తు చేసుకున్నారు. మావో జెడాంగ్ మతం ఒక విషయమని వ్యాఖ్యానించారు. కానీ నేను దానికి ప్రతిస్పందించలేదు. అతను మంచిని చెడుగా చూశాడు, కానీ అతనిపై నాకు కరుణ కలిగింది. ఆ తర్వాత నేను నెహ్రూను కలిశాను. నా జీవితాంతం మతం పట్ల ఆసక్తి ఉన్నవారిని, ఏమాత్రం ఆసక్తి లేనివారిని చాలా మందిని కలిశాను అని దలైలామా పేర్కొన్నారు. బౌద్ధ మత గ్రంథాల ప్రకారం ప్రజలు విభిన్న మానసిక స్వభావాలు, అభిరుచులు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆనందం కోసం ప్రయత్నిస్తారు. మతం లేదా విశ్వాసం లేనివారు కూడా ఆనందాన్ని పొందడానికి, బాధల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ భూమిపై ఉన్న అందరూ, చివరకు టిబెటన్లు కూడా బాధలను కోరుకోరు. వాస్తవానికి మనమందరం ఆనందాన్ని కోరుకుంటాం. ఈ కోణంలో చూస్తే మనమందరం ఒక్కటే. కనుక ఎవరి పద్ధతుల్లో వారు బాధలు తగ్గించుకుని ఆనందం పొందడానికి కృషి చేయాలి అని దలైలామా పేర్కొన్నారు. పద్నాలుగవ దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సహనానికి దలైలామా శాశ్వత చిహ్నమని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. దలైలామాకు పుట్టినరోజు తెలిపేందుకు 140 కోట్ల భారతీయులతో తాను కలిసినట్లు మోదీ చెప్పారు. దలైలామా సందేశం అన్ని మతాల వారిని ప్రభావితం చేసిందన్న మోదీ, దలైలామా ఆరోగ్యంగా, దీర్ఘాయుష్యుతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో చేసిన పోస్టులో రాసుకొచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమైక్యత, శాంతి, కరుణ సందేశాలతో ప్రపంచంలో దలైలామా స్ఫూర్తిని నింపుతూనే ఉండాలని రూబియో ఆకాంక్షించారు. మరోవైపు తన వారసుడి ఎంపిక చేసే ప్రక్రియను నిర్ణయించే అధికారం దలైలామాకు లేదని చైనా మరోసారి అభిప్రాయపడింది. ఈ మేరకు టిబెట్ బౌద్ధ గురువు పునర్జన్మ విధానం ఆయన నిర్ణయించకూడదంటూ భారత్లోని చైనా రాయబారి షూ ఫెయింగింగ్ ఎక్స్లో పోస్టు చేశారు. అంతకుముందు దలైలామా ఎంపికకు తమ ఆమోద ముద్ర తప్పనిసరి అని చైనా పేర్కొంది. ఇటీవల తన వారసుడి ఎంపికపై 14వ దలైలామా కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం తనకు 90 ఏళ్లు నిండడంతో 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. దానిని నిర్వహించే అధికారం గార్డెన్ ఫోర్డ్రోంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని దలైలామా స్పష్టం చేశారు. 2011 సెప్టెంబర్ 24నే తాను టిబెట్ బౌద్ధమత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలా అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు గుర్తు చేశారు. దీనికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయని, ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదని చైనాను ఉద్దేశించి దలైలామా వ్యాఖ్యానించారు. అదే సమయంలో దలైలామా వారసుడి ఎంపికపై ఆయనకే పూర్తి అధికారం ఉందని, ఈ అంశంలో ఇతరులు జోక్యం చేసుకోరాదని పరోక్షంగా చైనాను హెచ్చరించింది భారత్. దలైలామా తన వారసుడి ఎంపిక విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. గార్డెన్ ఫోర్డ్రోంగ్ ట్రస్టుకు తన వారసుడి ఎంపిక బాధ్యతను అప్పగించారు. అది కూడా తన మరణానంతరం మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. భారత్ కూడా దలైలామాకు పూర్తి మద్దతు ఇచ్చింది. చైనా మాత్రం దలైలామా వారసుడి ఎంపికకు తమ ఆమోదం అవసరమని మొండివాదన చేస్తోంది. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి టిబెట్ అంశాన్ని వాడుకోవడం భారత్ ఆపేయాలని ఆశిస్తున్నారని చైనా పేర్కొంది. దలైలామా వారసుడిని ఆమోదించే హక్కు తమకు వారసత్వంగా కొనసాగుతోందని డ్రాగన్ బీరాలు పలికింది. టిబెట్ విషయాల్లో భారత్ జోక్యం చేసుకోవడం తగదని, ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలని చైనా పేర్కొంది. అయితే దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనాకు అలాంటి అధికారం ఏదీ లేదని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షుడు
పెన్పాత్ సేరింగ్ స్పష్టం చేశారు. మొత్తంగా దలైలామా వారసుడి ఎంపిక విషయంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. దలైలామా తన వారసుడి ఎంపిక విషయంపై చాలా స్పష్టంగా ఉన్నారు. అయితే దలైలామా వారసుడి ఎంపిక తమ అనుమతితోనే జరగాలని చైనా పట్టుబడుతోంది. దలైలామాకు మద్దతుగా నిలిచిన భారత్తో సైతం చైనా మొండి వాదన చేస్తోంది. దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా మొండి పట్టు పడుతూ ఉండడంతో ఈ అంశంలో వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.